భవిష్యత్తు అటువంటి వేదిక గొప్ప వేదికని చాలా కష్టం మీద వెళ్ళగలిగినా కానీ ఆ గొప్ప వేదికని మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు నేను చంద్రబాబు నాయుడు అనే మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేయడం అనేది మొత్తం అందరూ కూడా టీవీలో చూశారు, మేము ప్రత్యక్షంగా చూస్తాం. చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కానీ మిగిలిన పెద్దలందరూ కూడా హోంమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు అందరూ కూడా రావడం బాగా జరిగింది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మొత్తం ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా అక్కడ ఆడిటోరియంలో ఉన్న వాళ్ళు 1,00,000 లోపే ఉన్నా అంటే 1,00,000 లోపే పడతారు అక్కడ అన్నా కానీ బయట అంతకు ఎన్నో రెట్ల మంది చుట్టుపక్కల అక్కడ వేదిక దగ్గర చేరుకోవడానికి సాధ్యం కాక ట్రాఫిక్ కష్టాల్లో ఇరుక్కుని అదేవిధంగా చుట్టుపక్కల ఎన్నో చోట్ల వీళ్ళందరూ కూడా బయలుదేరి అక్కడ ఏలూరు దగ్గర తాడేపల్లిగూడెం దగ్గర అక్కడక్కడ ఆగిపోయి మళ్ళీ అనుకో చేసిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నేను చూశాను మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికక్కడ పెద్ద భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూపించుతే ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే ఈ విజయం మాదే, మేమే ఈ విజయాన్ని సాధించాం, మేము ఎవరైతే ఈ రాక్షస ప్రభుత్వాన్ని పక్కకు తోసేసి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చాం, సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చాం అని చెప్పేసి వాళ్ళందరూ చాలా విజయోత్సవంతో ఈ గవర్నమెంట్ మేమే ఏర్పాటు చేసామన్న గర్వంగా సగర్వంగా ఎక్కడెక్కడ ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ సంబరాలు చేసుకోవడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది మాకందరికీ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా ఉండాలి ఒక ప్రభుత్వం నడవడానికి, ఒక ప్రజల జీవన విధానాలు బాగుపడడానికని మాట్లాడే వ్యక్తి. అది కేవలం సంక్షేమ పథకాలతోటే మన ప్రజా విజయాన్ని సాధించలేము, ఓట్లు సాధించలేము అనేది బాగా ఆల్రెడీ అర్థమైంది అది వాళ్ళకి. కాబట్టి భవిష్యత్తులో అభివృద్ధి కూడా కావాలి. ప్రజలు చాలా తెలివితేటలతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు చాలా తెలివితేటలతో ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఓట్లేయడం ఇది ఎవరి గొప్పతనం కాదు, ఇది కేవలం ఒక రాక్షస ప్రభుత్వాన్ని పక్కకు పంపాలి, మళ్ళీ అభివృద్ధి పదంలోకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మోకంపడిగా తెలుగుదేశం పార్టీని కూటమిని అధికారంలో తీసుకురావడం అనేది అందరూ కూడా గమనించవలసిన విషయం. దానికి తగ్గట్టుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆఫీసు తీసుకున్న తర్వాత తొలి దస్తుల మీద అని చెప్పి ముందుగానే చెప్పినట్టు 5 పథకాలకి ఆయన సంతకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు అందరూ కూడా. అదేవిధంగా ఇక్కడ గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు చేశారు, మేము ఇప్పుడు తీసుకొస్తాం, డిఎస్సి మేము తీసుకొస్తాం అని చెప్పేసి. అటువంటిది ఆ డిఎస్సి ఫైల్ మీదే మొట్టమొదటి సంతకం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దానికి అందరూ కూడా హర్షించవలసిన విషయం. దాదాపు 16,000 పైగా నిరుద్యోగులకి టీచర్స్ ఉద్యోగం వస్తే లక్షలాది మందికి ఇది ఉపశమనం కలిగించి 16,000 మంది లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. అక్కడ ఎక్కడ కూడా కేవలం సంక్షేమం మీద, సంక్షేమ పథకాల మీద ఆధారపడి ప్రభుత్వం చేసేది తప్పితే ఉపాధి కల్పన కానీ లేకపోతే ఉద్యోగ కల్పన కానీ చేసిన సంగతి లేదు. దానికి తగ్గ మూల్యం వాళ్ళు చెల్లించుకున్నారు. దానికి తగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా ఉపశమనం కలిగించే విధంగా ఆ డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టడం. అదేవిధంగా రెండో ఫైలు ల్యాండ్ టైటిల్ యాక్ట్. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఎంత భయంకరమైన యాక్ట్ అనేది ప్రజలకి ముందు అర్థం కావలేదు. ఆ మాటకు వస్తే నేను తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ అయినా నాకు కూడా ముందుకు అర్థం కాల. ఏంటి లీగల్ సెల్ కేవలం లాయర్లు అందరూ ఏదో వాళ్ళ కేసుల కోసం చేస్తారు అనుకునేవాడిని. అయితే దానిలో ఉన్న తీవ్రత దాన్ని స్టడీ చేసినది అర్థమైంది. దాన్ని కేవలం లాయర్లు లేకపోతే ఇంకొకరు కాదు, చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రజాభిమానం ఉన్న ప్రజానాయకులే వాళ్ళు దీన్ని ప్రజల ముందు పెట్టి దీన్ని చర్చించాలని చెప్పేసి మేము కూడా చెప్పడం చంద్రబాబు నాయుడు గారికి. అందరూ కూడా లీగల్ సెల్ కూడా ప్రత్యేకించి స్టేట్ లీగల్ సెల్ కూడా దీని మీద ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. దాని మూలంగా అది ఎందుకంటే చాలా చాలా భయంకరమైన యాక్ట్ చూస్తే అది ఎందుకంటే మన భూమి మనకి చెందింది కాదు, మన భూమిలో మనం ఏమైనా కొనుక్కుంటే భూమి పర్చేజ్ చేస్తే మనకు పత్ర ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ మన పేరును ఉన్నాయి కానీ మన చేతికి ఇవ్వరట. అవి ఫోటోస్టాట్లు అక్కడ వాళ్ళ దగ్గర ఉంటాయట, రకరకాలుగా ఉన్నాయి దాంట్లో. దాని గురించి వేరే మాట్లాడుకోవచ్చు, దాన్ని ఇంటికన్నా ఇచ్చిన టైం అయిపోతుంది. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు మీద సంతకం చేయడం అనేది నిజంగా ప్రజా విజయం. ప్రజలు దానికోసం ఎదురు చూస్తున్నారు.
మా ఆస్తి, మా తాతండ్రులు సంపాదించిన ఆస్తి ఎవరో తీసుకోవడం ఏంటి, ఎవరి పేరునే ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటుంది ఏంటి, వాళ్ళ ఫోటోలు దీని మీద ఉండవు ఏంటి, మా మా పొలాల్లో సర్వే రాయల మీద వాళ్ళ ఫోటోలు ఉండవు ఏంటి అని చాలా అది ఒక విధంగా మనసుకు సంబంధించిన విషయం. అది చాలా అది ఒక మనకి దానికి ఏంటి అటువంటిది ఆందోళన తగ్గించే విధంగా అది చేయడం జరిగింది. అదేవిధంగా నేను రెండు చెప్పానా, మూడవది ముఖ్యం పెన్షన్. అది ఎన్టీ రామారావు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకి జీవన సంఖ్యలో వాళ్ళకి ఆలంబనగా ఉండడం కోసం అని పెన్షన్ ఎంతో కొంత మన పెన్షన్ ఇవ్వాలని ఉద్దేశంతో ఆయన అప్పట్లో 35 రూపాయలు ఇచ్చాడు. 35 రూపాయలు అంటే చాలా ఎక్కువ ఆ రోజుల్లో, ఆ జీవన ప్రమాణాలతో పోల్చుకున్నా, డబ్బు వాల్యూ చూసుకున్నా కానీ చాలా ఎక్కువ. ఆయన మొట్టమొదటి ప్రవేశపెట్టిందే ఎన్టీ రామారావు గారు పెట్టారు 35 రూపాయలు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 70 రూపాయలు చేశారు, ఆ తర్వాత 200 చేశారు, ఆ తర్వాత 1000 చేశారు, ఆ తర్వాత 2000 చేర్చేటప్పుడు గవర్నమెంట్ ఆకలిలో ఉండగానే 2000 చేయడం, ఆ తర్వాత గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ రావడం, వాళ్ళు రకరకాల వాగ్దానాలు చేశారు. 2000 మేము 2000 కాదు 3000 చేస్తామన్నారు. అది కూడా ఇన్స్టాల్మెంట్స్ దప్పదప్పాలుగా పెంచుకుంటూ పోతా ఉన్నాడు ఆయన. అయితే ఆ పెంచుకుంటూ పోయింది, ఎక్కడ పెంచుకుంటూ పోయిందో తెలియదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన మూడో సంతకం ఈ ఎన్టీఆర్ భరోసా అనే పేరుతో ఈ పెన్షన్స్ చాలా బ్రహ్మాండమైన విధానం, చాలా హామీ చేశారు. మేము ఎన్నికల్లో ప్రచారంలో వెళ్ళినప్పుడు, క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు ఈ వైసీపీ వాళ్ళు చాలా హామీ చేశారు. ఏమి ఇస్తారు, గతంలో కూడా బాకీలన్నీ కూడా కల్పిస్తాడంటాడు, ఏమి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, మీరు ఎక్కడ డబ్బులు తెస్తారు అన్నట్టుగా మాట్లాడారు. దానికి చెంప మీద కొట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుని ఏవైతే పాత బకాయిలు మార్చి నెల నుంచి ఉన్నాయో అవన్నీ కూడా కల్పనిస్తాం. అదేవిధంగా రాబోయే నెల నుంచి కూడా ఈ జూలై నెల నుంచి కూడా 4000 చేస్తున్నాం, గతంలో బకాయిలు అన్ని కూడా కల్పిస్తాం అని చెప్పడం చాలా ఆనందదాయక విషయం. అదేవిధంగా ఏవైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులు కూడా 6000 పెన్షన్ చేయడం, మరి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పెన్షన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇందులో సంక్షేమం ఉండే. సంక్షేమానికి కేవలం ఏంటంటే అది డబ్బులు, దాన్ని సంపదను సృష్టించి ఆ సంపద సృష్టించిన ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలనే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా దాని మీద ఆధారపడి ఉన్నారు. అంతేకాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజలకి ఒక చేతితో డబ్బులు ఇస్తూ సంక్షేమ పథకాలు ఇస్తూ ఇంకో రెండో చేతితో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కునే విధంగా కాకుండా పన్నుల రూపంగా డబ్బులు లాక్కునే విధానంగా కాకుండా ఆయన నిజంగా సంపదను సృష్టించి చేసే విధానం ఇది. డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఇంకొకటి ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నైపుణ్యాభివృద్ధి. అంటే యువతలో నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడం అనే దాని మీద చాలా శ్రద్ధగా. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు, ఎన్నో కంపెనీస్ ఉన్నాయి మన స్టేట్లో కానీ స్టేట్ బయట కానీ లేకపోతే దేశ విదేశాల్లో కానీ. వాళ్ళందరికీ కూడా మన యువతలో ఉన్న నైపుణ్యాలు ఎవరు ఏ రంగాలకి వాళ్ళు సరిపోతారు అనేది దాన్ని గుర్తించడం, దాని ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పనలు కానీ లేదా ఉద్యోగ కల్పనలు కానీ చేయడం అనేది దీని ఉద్దేశం. దాన్ని ప్రత్యేకించి చాలా శ్రద్ధ తీసుకుని వాళ్ళ పేపర్లో కూడా చూస్తాం. దీని మీద చాలా ప్రత్యేక శ్రద్ధ, చాలా ఇంట్రెస్ట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. కాబట్టి చాలా ముఖ్యమైన పథకం అది. అంటే 5 అయిపోయినా ముఖ్యమైనది అన్నా క్యాంటీన్ ద్వారా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కలిపి 15 రూపాయలకి అది అందరికీ కూడా ఇవ్వడం. ఎంతో మంది పేదలకి మన రాజమండ్రిలో కూడా అక్కడ అంబేద్కర్ స్టాట్యూ గోకారం బస్ స్టాండ్ అక్కడ, అదేవిధంగా అక్కడ క్వారీ సెంటర్లోని కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 3 క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో ఎంతో మంది అన్నమో రామచంద్ర అనే వాళ్ళకి చాలా మంచి క్వాలిటీ భోజనం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. దానికి 15 రూపాయలు ప్రజల నుంచి ఛార్జ్ చేసిన, అంటే 3 కలిపి 15 రూపాయలు ఛార్జ్ చేసిన గవర్నమెంట్కి ఆ 3 కలిపితే 78 రూపాయలు 79 రూపాయల దాకా అయ్యేది. ఎన్నో కోట్లు దీని మీద వెచ్చించారు చాలా మంది. మేము కూడా అప్పుడు ఇక్కడ ఏది
క్వారీ సెంటర్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన మేము కూడా పిలిపించాం. అప్పుడు ఎవరైనా మా కార్యకర్తలు కానీ లేకపోతే ప్రజలు కానీ వాళ్ళ ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు, బర్త్డేలు జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు వంతుగా వాళ్ళు డొనేట్ చేసి భోజనాలు పెట్టండి అని చెప్పేసి పిలుపునిచ్చాం. చాలా మంది మా వాళ్ళు చేశారు. అదే విధంగానే భవిష్యత్తులో కూడా అన్నా క్యాంటీన్ ఎందుకంటే శిథిలమైపోయింది, మొత్తం దారుణం అన్నమాట. అక్కడ క్వారీ సెంటర్లో అన్నా క్యాంటీన్ చూసినా లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా క్యాంటీన్ చూసినా ఎంత దారుణంగా అంటే దాన్ని పూర్తిగా పాడుపడిపోయిన భవనాలలాగా బూత్ బంగ్లాలాగా తయారు చేశారు ఈ గవర్నమెంట్. ఎందుకు అంత కసంతగా అర్థం కాదు. వాళ్ళు మొట్టమొదట ఈ గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడానికి, వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్యంగా ఫస్ట్ కారణం ఏంటంటే వాళ్ళు ప్రజా దర్బార్ని కూలగొట్టడంతో, అదే ప్రజావేదికను కూలగొట్టడంతో వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం ద్వారా పతనం పూర్తయిపోయింది. అప్పుడే అన్నాను నేను, అది వాళ్ళ చంద్రబాబు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి శవపేటిక మీద ఆఖరి ఆ శవపేటిక అనడం భావ్యం కాదేమో, కానీ నేను దానికి ఇంగ్లీష్ లో తెలుగులో కనుగొలిస్తే అదే ఉంటుంది. ఆఖరి శవపేటిక మీద ఆఖరి మేకు కొట్టుకున్నట్టు అయింది చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం అనేది. దాని వల్లగా గవర్నమెంట్ పతనం స్టార్ట్ అయింది. ఏదైనా కానీ ఒక అభివృద్ధి కారకమైన, ఒక సంక్షేమ కారకమైన ఆంధ్రప్రదేశ్ మనం చూడబోతున్న భవిష్యత్తులో. చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైల్స్ తొలి సంతకాలు కూడా ఈ ఫైల్స్ మీదే పెట్టడం అనేది చాలా ఆనందదాయకం, చాలా శుభసూచకం. ఇది ప్రజలందరూ కూడా నిశ్చింతగా మీరు అందరూ కూడా ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వేసిన ఓటు ఎప్పటికీ కూడా వృధా కాకూడదు. గతంలో ఉన్న మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ తెచ్చుకున్న, ఈ కూటమి తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఈ ముగ్గురు కలిసిన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం. కాబట్టి మనం ఆశలు ఒమ్ము కావాలని చెప్పి నిరూపించడం కోసం నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ సంతకాలు చేశారు. ఇవన్నీ కూడా ఆచరణలోకి రావాలని చెప్పి మనం ఆశిద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఈ కక్ష సాధింపు ప్రభుత్వం కాదని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే కక్ష సాధింపులు అనేవి కొంతమంది ఎంకరేజ్ చేస్తుంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంత మంచి పెద్ద మ్యాండేట్ తోటి గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం దాన్ని ఆ మ్యాండేట్ని ఉపయోగించగలిగితే చీప్ పాలిటిక్స్ చేసి ఏదో వాళ్ళని జైల్లో పెడతాం, లేదా వీడి మీద కేసులు పెట్టడం, లేదా అది చేద్దాం అనేది అది కరెక్ట్ కాదని ఒక సీనియర్ కార్యకర్తగా నా అభిప్రాయం. ఏదైనా కానీ మంచి వచ్చింది. ఒక చంద్రుడికి పెట్టిన గ్రహణం తొలిపోవడం కాకుండా రాష్ట్రానికి పెట్టిన గ్రహణం కూడా తొలిపోయి మళ్ళీ పండుగ వచ్చినట్టు అనుకున్నాం, మంచి రోజులు వచ్చినట్టు అనుకున్నాం. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ మధ్య ముఖ్యంగా అమరావతి చూసారు. నిన్న టీవీలో చూస్తే అమరావతిలో ప్రజలందరూ కూడా ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి. వాళ్ళేమో రియల్ ఎస్టేట్ ప్రజలని, లేకపోతే ఒక క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఒక ఆయన అయితే ఇదేంటి శ్మశానం అన్నాడు ఒక ఆయన. ఆ శ్మశానం అన్న ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో మనకు అందరికీ తెలుసు. కాబట్టి అవన్నీ ఇప్పుడు మళ్ళీ అమరావతి పూర్వవైభవం సంతరించుకుంటుంది. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయింది, వెలుగులు విరజిమ్ముతుంది. మీరు చెప్పిన ఏంటి అన్నారు మీరు రామనారాయణ గారు? అది మన ఇద్దరం మాట్లాడుకుందాం. సార్ ఇప్పుడు ఎలా ఉందంటే సీన్ రివర్స్ అయింది. సేమ్ మాటలు మా వాళ్ళు అన్నారు, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడే మాట కూడా వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత దయనీయంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ వెనకాల కూర్చునే ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళ వెనకాల కూర్చునే వాళ్ళు కూడా ఏదో పరామర్శకు వెళ్తే ఎలా కూర్చుంటారు, ఎలా కూర్చున్నారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కార్యకర్తల మాట, వాళ్ళని కాపాడుకునే మాటలు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా విధ్వంసాలకి ప్రోత్సహించరు, వాళ్ళ దౌర్జన్యాలు చేయమని ప్రోత్సహించరు, ప్రతీకారాలు చేయమని ప్రోత్సహించరు నాకు తెలిసి. ఎందుకంటే నేను 40 ఏళ్ళుగా ఆయన్ని గమనిస్తున్నాను నేను. కాబట్టి అంటే అలాగే అంటారు, మామూలే. అది ఏముంది, ఎవరికి పూర్వవైభవం? అది రుడావా అని పెద్ద పదవా అది? ఏంటి
ఈసారి ఏమన్నా గణేష్ గారికి ఏమన్నా నేను ఎవరిని అడగవలసిన పరిస్థితి లేదండి. ఇంత సీనియర్ ఉండి మరి నేను వెళ్ళి నాకు పదవి ఇవ్వనని ఎవరిని కాలు పెట్టుకుని అడగవలసిన పరిస్థితి నాకు ఏం లేదు. అది పదవి దాన్ని అది వచ్చే యోగం ఉంటే అది వస్తే లేదా లేదు, పెద్ద దాని గురించి పట్టించుకోలేదు. బుచ్చిసేవి లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ కి ఈ రోజు పక్కన పెట్టే పరిస్థితి వచ్చిందంటే, ఆయనకి మంత్రి పదవి రాకుండా పక్కన పెట్టే పరిస్థితి వచ్చిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే నాకు బాగా గుర్తు చేశారు. మన మిత్రుడు మన రాజమండ్రి అమెరికా కూడా సహచరుడు అమెరికా కందులు దుర్గేష్ గారు అమాత్య పదవి స్వీకరించడం కూడా చాలా ఆనందం. అదేవిధంగా ఇక్కడ మా గురువు గారు నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రుడు ఎర్రనాయుడు గారి అబ్బాయి రామ్మూర్తి నాయుడు, అతనికి కూడా ఒక చాలా కీలకమైన పదవి ఇచ్చారు, సివిల్ ఏవియేషన్ పదవి ఇచ్చారు. అయితే నేను ఆశించింది ఏంటంటే సివిల్ ఏవియేషన్ పదవి కన్నా రూరల్ డెవలప్మెంట్ ఇచ్చుంటే అది ఎర్రనాయుడు గారు ఆయన చేశాడు, రూరల్ డెవలప్మెంట్ చేశాడు. ఆయన చాలా నిధులు తీసుకొచ్చే అవకాశం, రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉండేది. బహుశా దానికోసం ప్రయత్నించే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, మరి వాళ్ళు అది ఇచ్చారు. ఏదేమైనా కానీ రామ్మూర్తి నాయుడు కూడా తన రామ్మోహన్ నాయుడు గారు కూడా తన పదవి నిర్వహణలో సక్సెస్ అవ్వాలని, ఇక్కడ మంచి విమానాశ్రయాలు మంచి అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా మన దుర్గేష్ కూడా ఆల్రెడీ ప్రత్యేకంగా చెప్పాను, ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. స్వాగతం సోభయ్య. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేష్, జై లోకేష్. నారా చంద్రబాబు గారి నాయకత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇందుకోసం దాచారా ఏంటి?